రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ నిశ్చితార్థం రద్దు చేసుకుందని ఓ యువతి మొహం పైన యాసిడ్ పోసి చంపేస్తానంటూ కూడా బెదిరించాడు ఒక యువకుడు. ఎక్కడైనా నిశ్చితార్థం రద్దు చేసుకుంటే ఇలా చేస్తారా? ఒకవేళ ఎందుకు అలా చేశాడు? ఇలా చేసే ధైర్యం ఎలా వచ్చింది ఈ యువకుడికి? ఆ మధ్య కాలంలో మనం గత 10 ఏళ్ల క్రితం బాగా ఈ యాసిడ్ దాడులు అనేవి చూసాము. ఎంతో మంది మహిళలు తమ ముఖాల్ని ఈ రోజుకి కూడా చూపించుకోలేని పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈనాటికి కూడా వాళ్ళ ముఖం ముడుచుకుపోయి సొసైటీలోకి బయటికి రాలేక ఎంతో ఇబ్బంది పడుతూ కూడా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి మరలా ఇప్పుడు యాసిడ్‌తో దాడి చేస్తానంటూ కూడా ఒక యువకుడు చేసిన మాటలు ఇప్పుడు ఆందోళనని కలిగిస్తూ ఉన్నాయి. సదరు అమ్మాయి హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి వనస్థలిపురంలో ఉంటూ ఉంటుంది. సో, అమ్మాయికి ఒక సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు ఒక వ్యక్తి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇన్‌స్టా, ఫేస్‌బుక్స్ ఇలాంటి సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లోని ఇటువంటి వాళ్ళందరి పనికి మాలిన పూర్తిగా అనడానికి ఇబ్బంది గానీ, ఇలాంటి వాళ్ళందరూ ఇటువంటి ప్లాట్‌ఫార్మ్స్ మీద పరిచయం అవ్వడము, అమ్మాయిలకు గూడా నిజంగానే ఒక పని, పాట లేకుండాను ఫోకస్ కెరీర్ మీద పెట్టుకోకుండా ఇలాంటి వెధవలతో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడము, దాన్ని పెళ్లి దాకా తీసుకొనెళ్ళడము, పేరెంట్స్ ఒప్పుకోకపోతే చస్తానంటూ బెదిరించడము, ఏదో వీడు ఉద్ధరిస్తాడని చెప్పేసి వీళ్ళు ప్రేమించి వాడినే పెళ్లి చేసుకుంటానని 4 రోజుల పరిచయానికి వీళ్ళకి ఏం అర్థం అవుతుందో తెలీదు. మొత్తానికి పెళ్లి చేసుకుంటానని పేరెంట్స్‌ని కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టడంతో సరే నీ చావేదో నువ్వు చావు అంటూ కూడా పేరెంట్స్ ఒప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు తల్లిదండ్రులు, పిల్లలు ఏదడిగితే అది తప్పదు ఏమైనా చేసుకుంటారేమో ఎందుకులే ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మనం. ఏదైనా చేసుకుంటే ఎందుకొచ్చిన తలకాయ నొప్పి, ప్రాణం కన్నా మనకేది ముఖ్యం కాదు అని తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పాపం ఆలోచించి ఎంతో ఆప్యాయంగా ఆలోచిస్తారు. ఇన్నాళ్ళు కష్టపడి పెంచాం కదా! ఒక చిన్న విషయంతో మనం ఎందుకో సరే దాని జీవితం మీద అది గడుపుతుందిలే అని అనుకుంటారు. అబ్బాయి విషయంలోనైనా అంతే. కాకపోతే అమ్మాయిల విషయంలోని ఇంకొంచెం ముందడుగేస్తారు తల్లిదండ్రులు. సరే అని. మరికొందరైతే ఇంక వ్యతిరేకించి సదరు అబ్బాయిని ఎవరో ఒకరితో కొట్టించడమో, కేసు నమోదు చేసి లోపలేయించడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఆ పిల్లాడి మీద ఏదైనా నమ్మకం ఉండి పర్వాలేదు సెటిల్ అవుతారు పోనీలే అనుకోకుండా పరిచయం అయినా కూడా మంచి అబ్బాయిలే చూసుకుంటాడేమో భవిష్యత్తులోన అని ఒక నమ్మకంతోన వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. కొంతమంది తలరాత బాగోక కూడా వాళ్ళ టైం బాగోకపోతే నిజంగానే ఇలాంటి వెధవల ఉచ్చులో కూడా అమ్మాయిలు పడిపోతూ ఉంటారు. మరి ఈ అమ్మాయి అలా అనుకునే అబ్బాయితోని అనుకోకుండా డేటింగ్ యాప్ ద్వారా యాక్చువల్‌గా ఈ అమ్మాయి అయితే యువతకి దగ్గరయ్యాడు. అలాగే దగ్గరైన విధానం కూడా ఏంటంటే నేను రొమ్ము క్యాన్సర్‌కి ఒక మందుని కనుగొంటూ ఉన్నాను. దీనికి సంబంధించి విరుగుడు ఔషధాలు కనిపెట్టడానికి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అది కూడా యూఎస్‌లోని. సో, ఆ కంపెనీకి సంబంధించి నాకు కొంత డబ్బు అవసరం ఉంది. సో, నువ్వు ఒక సర్దితే మనిద్దరమే ఎలాగో పెళ్లి చేసుకుంటాం గదా! సో, అందులో నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాగో కట్న కానుకలన్నీ పెట్టి ఏదో ఒకటి పెట్టి చేస్తారు. మినిమమ్ ఒక ఎంత లీస్ట్‌లో పెళ్లి చేసుకున్నా గూడా డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిందంటే ఫ్యామిలీ ఎంతో కొంత చదువుకొని ఉంటది. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటది. లేదా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గూడా ఎంతో కొంత ఉంటది. ఇలా వాళ్ళ అంచనాలు వాళ్ళకుంటాయి. ఎలా ఏ రకంగా పడేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఊడ్చాలి అని. సో, మొత్తానికి ఈ అమ్మాయినైతే పడేశాడు. ఈ రొమ్ము క్యాన్సర్ మందుని నేను కనిపెడుతున్నానంటే ఏదో వీడు దేశాన్ని ఉద్ధరిస్తాడేమో అని చెప్పేసి అనుకుంది అమ్మాయి. మొత్తానికి అమ్మాయి దగ్గర నుంచి అసలు ఏమీ కాకముందే 15 లక్షలు దాదాపుగా తీసుకున్నాడంట. మరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలోని వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అలాగే కట్నం మొత్తం కూడాను అడ్వాన్స్‌గా కావాలని అంటూ కూడా ఈ సదరు వంశీ అనే వ్యక్తి అమ్మాయిని బెదిరించడం మొదలుపెట్టాడు. అడ్వాన్స్ కావాలి నాకు అని చెప్పేసి. సో, ముందుగానే అసలు నిశ్చితార్థానికి అడ్వాన్స్ కావాలి ముందుగా అనేవాడిని నిజంగానే ఇలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటది ఫ్యామిలీస్ అయినా గూడాను. సో, అడ్వాన్స్ కావాలని అనడంతోని అమ్మాయికి డౌట్ వచ్చింది. ఏంటి పదే పదే డబ్బులు డబ్బులు అంటున్నాడు. ఆల్రెడీ నేను 15 లాక్స్ ఇచ్చున్నాను అని చెప్పేసి సో, ఇంట్లో చెప్పడము. అలాగే దీనికి సంబంధించి ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ అమ్మాయి మీద తిరిగి బెదిరించడం. యాసిడ్ పోసి నువ్వు బయటకొచ్చావంటే నేను యాసిడ్ పోసేస్తాను నీ మొహం మీద అనడం. అలాగే ఈ అమ్మాయి, అలాగే వాళ్ళ తమ్ముడు ఇద్దరు గూడా కొన్ని దేశ ఉగ్రవాద శక్తులకి, దేశద్రోహులకి వీళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే డ్రగ్స్‌కి సంబంధించి కూడా వీళ్ళ చేతులున్నాయి. డ్రగ్స్‌ని సరఫరా చేస్తూ ఉన్నారు అని ఇలాంటి మెయిల్స్ అన్నీ గూడాను అమ్మాయి జాబ్ చేసుకుంటూ ఉంటే అమ్మాయి కంపెనీ మెయిల్‌కి అతడు పంపించడం జరిగింది. సో, మొత్తానికి అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేసి
ఆ పెళ్లి పేరుతోని ఎంతో కొంత వసూళ్లు చేసి ఉడాయిద్దామనే అంచనాలోన ఎస్టిమేషన్ పెట్టుకున్నాడు. సో అది వర్కౌట్ కాకపోవడంతో కంపెనీకి మెయిల్స్ చేయడము, అలాగే అమ్మాయికి ఉన్న తమ్ముడిని అమ్మాయిని ఇద్దరిపైన కూడా తిరుపతిలోన కేసు నమోదు చేశాడు. వాళ్ళిద్దరికి డ్రగ్స్ తో సంబంధం ఉంది, అలాగే ఇతర సంబంధాలు ఉన్నాయని మరి ఏం ఎవిడెన్స్ పెట్టాడో తెలీదు. తిరుపతి పోలీసులు కూడా ఏమీ మాట్లాడకుండా అమ్మాయి మీద కేసు ఫైల్ చేశారంట. సో అమ్మాయి మరలా ఇప్పుడు ఇక్కడ సదర్ హైదరాబాద్ లో ఉంటూ ఉంది కాబట్టి సో దాని మీద అలాగే పోలీస్ స్టేషన్ అమ్మాయి కేసు నమోదు చేశారని చెప్పేసి 5వ తేదీన వనస్థలిపురం స్టేషన్ లోన అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది. సో మాకు ఎలాంటి ఇది లేదు, ఈ రకంగా పరిచయం అయ్యాడు, నేను నమ్మాను, ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, పేరెంట్స్ ఒప్పించుకున్నాము, నాకు తమ్ముడు కూడా ఉన్నాడు, సో నేను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, నా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15 lakhs తీసుకున్నాడు. సో అసలు మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు మాకు ఎలాంటి డీటెయిల్స్ కూడా బయటికి రాలేదు. సో ఇప్పుడు చూస్తేనేమో ఇంకా డబ్బులు కావాలి, అడ్వాన్స్గా కొన్ని లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇవ్వని పక్షంలోనే నా మీద యాసిడ్ పోస్తానని భయపెట్టడంతో నేను అసలు బయటికి కూడా వెళ్ళడం మానేశాను. మా కంపెనీకి మెయిల్స్ చేస్తూ ఉన్నాడు, అలాగే నా మీద తిరుపతిలో కంప్లైంట్ చేశాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మాయి హైదరాబాద్ తెలంగాణలోని వనస్థలిపురంలో అమ్మాయి కేసు ఫైల్ చేసింది. సో ఇప్పుడు ఇదంతా చెప్పొచ్చేది ఏంటి అని అంటే, దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఈ పోలీసులు ఆ పోలీసులు కలిపి. ఇప్పుడు మరి ఎట్లాంటి ఎవిడెన్సెస్ సేకరిస్తారో, అసలు వాడు ఎవడు, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా సేకరించే పనిలో అయితే పడ్డారు. సో ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నామనంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జరిగే పరిచయాలు అన్నీ కూడాను ఆల్మోస్ట్ 90%, 100కిను 90% అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా విచిత్రంగా పరిచయాలు జరుగుతూ ఉన్నాయి. మీ దగ్గరున్న డబ్బు, బంగారం, అలాగే మీ శీలాన్ని, మీ మానాన్ని, మీ ప్రాణాన్ని కూడా దోచేసుకునే పరిస్థితులే ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. గుడ్డిగా నమ్మి మీరేదో 2 రోజులు మంచిగా ఎంజాయ్మెంట్ చూసి మీ దగ్గర ఉన్నవన్నీ ఊడ్చిపెట్టి తెలియకుండా ఇంట్లో ఉన్న నగలు కూడా పట్టుకెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దయచేసి ఇలా చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిల జీవితాన్ని పణంగా పెట్టి మీరు ఇలాంటి వాళ్ళ చేతుల్లో కనుక నమ్మి పెట్టారంటే మీరు, మీతో పాటు మీ కుటుంబం కూడా నాశనం అయిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పోలీసులు కూడా పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు, సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నమ్మకండి, అసలు సోషల్ మీడియాలో ద్వారా వచ్చే పెళ్లి వేదికలను కూడా నమ్మొద్దు, తెలిసిన వారినో చుట్టాల నుంచో బంధువుల నుంచో వచ్చే సంబంధాలను మీరు తరచి చూసి చేసుకోండి తప్ప డైరెక్ట్గా ఇలా అప్రోచ్ అయిపోయి మీరు ప్రేమ గేమ అని చెప్పేసి వాళ్ళు ఉచ్చులో పడిపోయి పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని అయితే పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి తరచూ ఫోన్స్ వాడుతూ ఉంటారు అందరూ కూడా, ఎందుకు అవేర్నెస్ రావట్లేదు అనేది అర్థం కావట్లేదు. ప్రాణం పోయిన తర్వాత లేదా మిమ్మల్ని వాడేసుకుని వదిలేసిన తర్వాత రోడ్డు మీద పడ్డం తప్ప, అదేదో చించేసిన విస్తరలాగా తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. సో జాగ్రత్తగా ఉండండి. వినడానికి కాస్త రఫ్గా అనిపించినా ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నది ఇదే. అండ్ తల్లిదండ్రులు కూడా ఏదో సోషల్ మీడియాలోని ఇన్స్టాల్లోనో చూసి సంబంధం వచ్చింది కదా, ఓ పిల్లాడు చక్కగా ఉన్నాడు, బాగా సంపాదించేస్తున్నాడు, ఏవేవో చూసి మీరు కూడా ఉచ్చుల్లో పడద్దు. తల్లిదండ్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అండ్ అబ్బాయిలు కూడా సేమ్ వార్నింగ్. అమ్మాయిల విషయంలో కూడా అబ్బాయిలు చాలా మంది మోసపోతూ ఉన్నారు. 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిల్ని మళ్ళీ తెలియక మొదటి పెళ్లి అనుకుని చేసుకుంటున్న అబ్బాయిలు ఉండి వాళ్ళు కూడా అలాగే మోసపోతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే కేరళకి సంబంధించిన యూట్యూబ్ జంట ఎట్లా విడిపోయారు సోషల్ మీడియా పరిచయాల ద్వారా అనేది కూడా మనం చూసాం. సో అప్రమత్తంగా ఉండండి, బీ కేర్ఫుల్.